శ్రావణ మాసంలో స్పెషల్గా వరమహాలక్ష్మి పూజలు చేస్తూ ఉంటారు కదా. ఆ అమ్మవారికి పూజలకి ప్రసాదాలు చాలా రకాలుగా చేస్తారు. పులిహోర, దద్దోజనము, గారెలు, పానకం గారెలు, అప్పాలు, అలాగే లెమన్ రైస్ కింద ఈ విధంగా చాలా రకాలుగా చేస్తారండి. అందులో ఈరోజు అయితే బెల్లం అప్పాలని చేసుకుందాం. చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. నచ్చితే మీరు కూడా చేయండి. 1 కప్పు బియ్యపిండి, 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా ఒకసారి బాగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. వీటిని ప్రిపేర్ చేసుకొని వారం రోజులు కూడా ఉంచుకోవచ్చండి. చాలా సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిపడవు. ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 2 కప్పుల బెల్లము, 3 కప్పుల నీళ్ళైతే వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కప్పు బెల్లం చూపించాను కదా, 1 కప్పు బెల్లం నీళ్ళని యాడ్ చేశాను, అందుకే 1 కప్పే వేసాను అన్నట్టు. మీరైతే 2 కప్పుల బెల్లము, 3 కప్పుల నీళ్ళు వేసుకున్నారంటే కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోతుంది పిండికి. మనం మిక్స్ చేసి పెట్టుకున్న పిండిని బెల్లం మొత్తం మెల్ట్ అయిన తర్వాత యాడ్ చేసుకొని ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోకండి, సిమ్లో పెట్టుకొని మిక్స్ చేసుకోండి, లేదంటే పిండి అనేది మళ్ళీ అడుగంటుకుంటుంది అన్నట్టు. ఈ విధంగా అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేయాలండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని 1 టీ స్పూను నెయ్యి అయితే యాడ్ చేసుకుందాం. ఈ వేడి దాంట్లోనే 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకొని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకున్నామంటే మనకి పిండి అనేది సాఫ్ట్గా కలుస్తుంది, ఉండలుగా లేకుండా. ఈ విధంగా నెయ్యి మొత్తానికి బాగా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు కొద్దిగా చల్లారిన తర్వాత చేత్తో ఈ విధంగా కలుపుకోవాలి. బాగా ఉండలు లేకుండా బాగా నీడ్ చేసుకుంటూ పిండి అనేది క్రాక్స్ లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా కలుపుకోండి. ఇంకొక టీ స్పూన్ నెయ్యి తీసేసుకొని బాగా అప్లై చేసుకోవాలి పిండికి. మొత్తం ఇక్కడ 2-3 టేబుల్ స్పూన్లంతా నెయ్యి అయితే పడుతుందండి. నెయ్యి ప్లేస్లో కావాలంటే నూనె అయినా వాడచ్చు. ఈ విధంగా పిండి బాగా సాఫ్ట్ అయింది అనిపించినప్పుడు ఇంకా మనకి నచ్చిన సైజులో ఉండల్లాగా తీసేసుకొని అప్పాల కింద ఒత్తేసుకోవడమే. కావాలంటే వేళ్ళతో ఇలాగే డైరెక్ట్గా ఒత్తుకోవచ్చు, లేదంటే చేతిలో మనం బాల్ లాగా రోల్ చేసుకొని ఇక్కడ చూపించిన విధంగా చూడండి ఈ విధంగా ఒత్తుకోవచ్చు. మీకు ఎలాగ ఈజీగా అనిపిస్తుందో అలాగే చేసుకోవచ్చు అండి. అన్ని అప్పాలని ఇదే విధంగా చేసుకోవాలి. చూడండి అన్నీ ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటే ప్లేట్లో మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియం ఫ్లేమ్లో యాడ్ చేసుకొని ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా అన్నట్టు ఈ విధంగా మనం తీసుకున్న నూనె క్వాంటిటీ సరిపడా వేసేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే. వేసిన వెంటనే కదపకుండా లైట్గా మనకి పైకి తేలి వస్తాయండి. ఈ విధంగా తేలి వచ్చిన తర్వాత నిదానంగా రెండో వైపు టర్న్ చేసుకోండి. మనం వేసిన వెంటనే కదిపితే మళ్ళీ క్రాక్స్ వస్తాయి అన్నట్టు, విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అందుకే మనకి కలర్ చేంజ్ అయ్యి పైకి తేలిన తర్వాత ఈ విధంగా 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకున్నామంటే మనకి చాలా ఈజీగా బెల్లం అప్పాలైతే రెడీ అయిపోతాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయండి. ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు కూడా ఇలా చేసి పెట్టొచ్చు, లేదంటే పిల్లలకి స్నాక్స్ కింద కూడా చేసి పెట్టొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటాయి. అలాగే మనం ఇక్కడ గోధుమ రవ్వ, గోధుమ పిండి, అలాగే బియ్య పిండితో చేసాం కాబట్టి మైదా పిండి వాడకుండా హెల్తీగా పంచదార వాడకుండా బెల్లం వేసి చేసాం కాబట్టి టేస్ట్ బాగుంటుంది, ఆరోగ్యంకి చాలా మంచివి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వారం రోజులైనా నిల్వ ఉంచుకోవచ్చు. మరి ఈసారి అమ్మవారికి ప్రసాదం కింద మీరు కూడా ఈ బెల్లం అప్పాలని ప్రిపేర్ చేసి మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ నాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఈరోజే పానకం గారెల్ని కూడా చేసి పోస్ట్ చేశాను. నచ్చితే ఒకసారి ఛానల్కి వెళ్ళి విజిట్ ఇచ్చి చూడండి. మీకు ఎలా కనిపించిందో మీ ఒపీనియన్ అయితే నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా రండి కామెంట్ బాక్స్లో మాట్లాడుకుందాం. లోపల కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి, అస్సలు గట్టిపడవండి. ఇంతే సాఫ్ట్గా మనకి వారం రోజులు నిల్వ ఉంటాయి. మరి తప్పకుండా ప్రిపేర్ చేయండి, అలాగే మీ ఇంట్లో వాళ్ళకు కూడా పెట్టండి. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే మీ ముందుకు వస్తా. బాయ్.